నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం నమో శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమంలో నిన్నటికి 1030 రోజులైందండి. ఈ రోజు 1031 రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. అవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1031వ రోజు, అంటే డిసెంబర్ 29, 2023న జరుగుతున్నటువంటి ఇందులో మీకు ఏంది ప్రశ్నోత్తరాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల మాకు పండుగ అయింది. అంటే నిశ్చితంగా పరిశీలించేటువంటి అవకాశం మీకు ఎక్కువ వచ్చేసింది. అదే మీరు ప్రారంభంలో పాట పాడి ఉంటే మాకు ఇంత బోధ అందేది కాదేమో.
ఎంతసేపు పాట మీద, దాని రాగం మీద, దాని ట్యూన్ మార్చుకుని మాకు అందంగా వినిపించే దాని మీద మీరు దృష్టి పెట్టేస్తే మాకు ఈ విధంగా బోధ విశిదంగా ఎవరు అందిస్తారు చెప్పండి? అది అప్పటికి అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. అది సమయస్ఫూర్తి. కనుక ఈ యొక్క 1031 రోజు మనం రాజసకర్త గురించి నాలోని రాజసకర్త లక్షణాలను పూర్తిగా త్యజించాలనేటువంటి భావన మనం తెలుసుకుంటున్నాం. కొంచెం బ్యాలెన్స్ రాజసకర్త తర్వాత తామసకర్త గురించి కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 154వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తనువునేగానంటివి విను, సుఖ దుఃఖములు ఎవరివిరా నాతోడన్, వినజిప్పుమునే వినియదా తనయా తప్పితివి నిన్ను దండింతుజుమీ. దీనికి మనకు జ్ఞానయజ్ఞంలో మెరుగులు దిద్దడానికి, రంగులు అద్దడానికి, వీటికి మరిన్ని రంగులు పెట్టి ప్రపంచానికి దీన్ని చూపించడానికి సిద్ధపడినటువంటి మరో సద్గురుమూర్తి కుడుపూడి నాగేశ్వరరావు తోడుగా వచ్చినట్లున్నారు. అందుకే ఇది ఇంత ఆకర్షణీయంగా తయారైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి మరో సద్గురుమూర్తి చూడండి, ఆమె దానికి అంటుకుంటా పాడతారట. నెమలికను పెట్టారు అమ్మగారి కింద, నెమలికను సూచనగా పెట్టి దీన్ని ప్రపంచానికి అందించాలని నిస్వార్థంగా ఆయన సద్గురు సేవలో అంకితమవుతున్నారు. మనకు సద్గురు సేవలో తోడు వస్తున్నారు. కాబట్టి మనకు అన్ని విధాల చెప్తారు, అన్ని పక్షాలు మన పక్షం అన్నట్టుగా దాదాపుగా ఎంతో మంది వ్యతిరేకించిన వారు అందరూ కూడా ఇప్పుడు జ్ఞానయజ్ఞాన్ని ఆదరిస్తూ ఉండడం, అది మీ యొక్క ప్రశ్నలు అంత ఆ స్థాయిలో వెళ్ళడం నేను ఊహించలేదండి. మీ ప్రశ్నలకు అనుకూలంగా సమాధానాలు రావడం వలన ఎంతో మంది వేయాల్సినటువంటి ప్రశ్నలన్నీ మీరు వేస్తున్నారట. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నెక్స్ట్ ఇప్పుడు పద్యం దగ్గరకు వస్తే, తనువు నే కానంటివి. దేహ విచారణలో భాగం ఇది. దేహ విచారణలో భగవద్గీతను సరిగ్గా అవగాహన చేసుకోలేనటువంటి వాళ్ళు, కొంతమంది అచల సాంప్రదాయంలో ఉండే వాళ్ళు కూడా భగవద్గీతను ఏమంటారు ఆదరించకపోవడానికి, భగవద్గీతను అనుసరించకపోవడానికి కారణం ఏంటంటే ఆ శ్లోకం పైన సరైన అవగాహన లేదు. ఎట్లంటే చూడండి, తనువు నే గానంటివి అంటే తనువు నేను, దేహం ఉన్నాయి కదా, దేహ విచారణ ఇంకా చాలా మందికి పూర్తిగా అర్థం కావాల్సి ఉంది అని అర్థం. ఎట్లంటే 2వ అధ్యాయంలో చెప్తాడు, దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అంటారు. అంటే అక్కడ దేహి నిత్యము, దేహము అబద్ధము, బాధపడకుండా యుద్ధం చెయ్యి అని ఆ సందర్భాన్ని బట్టి రాశారు. అక్కడ చెప్పినటువంటి నిత్యము నిత్య సత్య శాశ్వతమైంది కాదు. నేను శ్లోకం తెలుసుకునేస్తాడు ఆయన. అది కూడా 2వ అధ్యాయం శ్లోకం నెంబర్ 30.
శ్లోకం నంబర్ 30. అక్కడ చెప్పినటువంటి నిత్యము అచల పరిపూర్ణ నిత్యం అని కాదు. ఆడ దేహి నిత్యము అవధ్యోయం, దాన్ని చంపేదానికి కాదు. అక్కడ దేహి అంటే అక్కడ అర్థం ఆ సందర్భం ప్రకారం అర్థం ఏంటంటే దేహి ప్రత్యేకంగా ఉంటే కదా చంపేదే. అవును, అట్లా లెక్కది. దేహి అనేది అబద్ధపు గుర్తు కదండి. ఇప్పుడు నీళ్లు ఒక ఆళ్ళ మరొక ఆళ్ళని చంపుతుందా? దేహి లేనప్పుడు ఇంకా చంపేదే ఉంది. అది వెరీ క్లియర్. శూన్యాన్ని శూన్యం చంపుతుందా? అట్ట దేహి నిత్యము అవధ్యోయం అంటే వధించుటకు వీలు కాదు. కాదండి. ఓకే. అది దేహం అంతటా వ్యాపించి ఉంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే కూడా తలకాయలో నొప్పి తెలుస్తుంది. అది ప్రత్యేకంగా లేదు నాయన. శూన్యమే శరీరము, శరీరమే శూన్యం, రెండు ఒకటే బాబు. చాలా ఇంపార్టెంట్. అయితే అన్ని శరీరాల్లోనూ ఆకాశానికి అతీతంగా వెలసి ఉండేటువంటి పరిపూర్ణులా గురుగారు, ఆ పరిపూర్ణుడు నువ్వని భావిస్తే నువ్వు పుట్టలేదు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది గురుగారు. ఇప్పుడు దేహి దేహం అన్నాం కదా, దేహి లేదు అంటే దాన్ని వధించడం అనేది లేదు. కానీ దేహం గనక వధించబడితే దేహి కూడా వధించబడినట్టే అవుతుంది కదా. ఈ అవగాహన లేకనే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అవగాహన ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తాం. మీరు చెప్పినటువంటి ఈ అవగాహన దగ్గర ఆగిపోతూ అచల సాంప్రదాయం పేరు పెట్టుకొని భగవద్గీత శ్లోకాన్ని అర్థం చేసుకోలేక భగవద్గీతలో పరిపూర్ణం లేదు, ఇంకో పుస్తకంలో ఉండాలి అంటే ఆ పుస్తకం కూడా ఇట్లాంటి పుస్తకమే కదా, దాంట్లో నుంచి వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై చేద్దాం. దేహము వధించబడినప్పుడు దేహి వధించబడినట్లుగా రాసుకోండి. దేహము చంపబడినప్పుడు దేహి కూడా చంపబడినట్లే కదా? క్వశ్చన్ మార్క్. అదేనండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పాలి మీకంటే పుస్తకము చిరిగినప్పుడు పేపర్ చిరిగినట్టే కదా కదా అంతే కదా? కరెక్టేనా? పుస్తకము చిరిగినప్పుడు అంతేనండి, అంతే కదా. పుస్తకము చిరిగినప్పుడు పేపర్ చిరిగినట్టే కదా కదా? ఏమండి, పుస్తకము పేపర్ అని రెండుగా చేసుకునేది నువ్వు, నీ సౌకర్యం. అది చిరిగినట్టు పేపర్ తెలుసా? పేపర్ కా జ్ఞానం ఉందా? లేదు. దేహి దేహము కలిసినటువంటి అబద్ధము గుర్తు నువ్వు అంటే పూజ వెంకటేశం, దానికి ప్రత్యేకంగా ఉనికే లేదు. అది చంపబడేది ఎక్కడుంది? ఆ శూన్యపు అబద్ధపు గుర్తును దేహం పైన ఆపాదించడం వలన మీరు దేహం సస్తే దేహి కూడా సచ్చినట్టు అని భావన చేస్తున్నారు. అవునా? ఇప్పుడు దేహి అనేది సూక్ష్మము, దేహం అనేది స్థూలం. స్థూలం ఎప్పుడైనా చంపబడుతుంది, సూక్ష్మము దాంతో పాటు అది కూడా వ్యానిష్ అవుతుంది. ఏమవుతుంది? దాన్ని ప్రత్యేక రండి, పక్కన వచ్చి మాట్లాడండి. ఆ సూక్ష్మంతో రండి, పక్కన రండి. అదే ఇక్కడ సమస్య. అది అవగాహన లేకపోవడం వల్లనే సమాజంలో అచల సిద్ధాంతం పేరు పెట్టుకుని వేరే వేరే మాట్లాడుతున్నారు. కాదు గురుగారు, సూక్ష్మం కదా స్థూలంతో కూడా ముడిపడి ఉంటుంది. సూక్ష్మం కాదు, సూక్ష్మానికి స్థూలం ముడిపడి ఉంటుంది. రాసుకోండి. సూక్ష్మము కారణము, సూక్ష్మము కారణం, స్థూలము కార్యము, స్థూలము కార్యం. ఓకే గురుగారు. ఈ రెండు ఇప్పుడు దైవజ్ఞ శ్రీనివాసమూర్తి గారు అడిగారు, ఇప్పుడే పెట్టా గ్రూప్ లో కూడా. ఈ సూక్ష్మము జీవుడు, సూక్ష్మము జీవుడు, క్లియర్. స్థూలము దేహం. దేహం. ఓకే అండి. ఈ రెండు ఒకటే. ఆయన 81 పద్యం చెప్తున్నాడు. నేనొక్కటి నేనొక్కటా రెండున్నాయా? క్వశ్చన్ మార్క్ అది. నేనొక్కటి నేనొక్కటా, నేనీ మాటలను విడిచి నిన్ను నీ తనువు నేనేనని అచలముగని నేనను నీ వేగవోయి నే మృషననుచున్. అంటే అచలముఖని అంటే పరిపూర్ణాన్ని చూసిన వారికి మాత్రమే, పరిపూర్ణ సూచన కలిగిన వారికి మాత్రమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం ఉంటుంది అని కుడుగుడు నాగేశ్వరరావు చెప్పడం. ఆయన ఏం చెప్తాడంటే మౌన వ్యాఖ్య అయింది. అలాగే ఊరికే మాట్లాడ్డా ఆయన, చెప్పగానే చెప్తాడు. చెప్పినాడు ఏమని? ఆ ఊరు నాగేశ్వర మీకు ఆయన చెప్తున్నాడండి, నేను కాదు. ఇప్పుడు ఆయన పెట్టింది. అవును. కృష్ణప్రభువులు రాసినప్పటికీ
ఆ, మీకు తెలియడానికి కారణం ఆయనే. అవునండి. ఎందుకు గురువు గారు ఎంతసేపు దీంట్లో మీరు టైం వేస్ట్ చేసుకుంటే నాకు జ్ఞానేశ్వర భగవద్గీత ముందుకు సాగదు, దీన్ని త్వరగా ముగించండి అని అర్థం. అది లేదు, అటువంటిది ఏం అసలు లేదు. మనమే తెలుసుకోవాలా, ఆయన చెప్పరు. కాబట్టి నేను దేహి అనేది సూక్ష్మము, దేహము అనేది స్థూలము, ఈ రెండు ఒకటే. అవును. ఇది దాన్ని విడిచి ఇది ఉండదు, దీన్ని విడిచి అది ఉండదు. ఉండదు. ఈ చంపబడేటువంటి భావన దేహిది, అవును. దేహానిది కాదు. చంపబడేది మాత్రం దేహం. ఉండు, చంపబడింది దేహము అని దేహం చెప్పలేదే. చెప్పలేదు కానీ దేహి గుర్తిస్తా ఎందుగా, అది గుర్తిస్తా ఉండే దేహి దేహానికి అటాచ్ అవుట వలన, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది, చాలా నాకు కూడా ఈ సందేహం వరకు రాలే. దేహి దేహానికి అడిక్ట్ అయి, మీ దగ్గర నిజం వస్తుంది ఇప్పుడు బయటికి. దేహి దేహంతో తాదాత్మ్యత చెందడం వల్ల దేహము చనిపోయినప్పుడు దేహి కూడా చనిపోతారని అని భావిస్తున్నాడు. రైట్? అవును గురుగారు. అట్లేరండి. దీనికి మందబుద్ధులకు మరో 3 శ్లోకాలు అని, దీనికి ముందు 25, 26, 27, 26, 27, 28 ఈ 3 చెప్తారు. వాళ్ళకు చెప్పినటువంటి మందబుద్ధులకు మరో 3 శ్లోకాలు అని చెప్పారండి. ఈ 3టిని ఒకవేళ నువ్వు అట్ట అనుకుంటే, అదా చైనం, అదా అంటే ఒకవేళ నువ్వు భలే ఉంది ఇది. మందబుద్ధులకు మరో 3 శ్లోకాలు. దేహి దేహంతో పాటు చంపబడినట్లే కదా, మీ ప్రశ్న అదండి. అది వదలబాకండి, టాపిక్ కూడా మార్చుకోబాకండి, మళ్ళీ వేరే దూరబాకండి. దేహి చంపబడతాడా లేదా అనేది మీ ప్రశ్న, అంతే. అవునండి. చూసుకోండి. అదా చైనం. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు చెప్పినట్లుగా ఒకవేళ నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, శరీరంలో ఉండేటటువంటి శూన్యము సస్తుంది పుడుతుంది అని మీరు చెప్పింది ఒకవేళ మీకు అనుకూలంగా ఒప్పుకుందాం. ఇది భావం. ఈ భావం చాలా మందికి ఇంతవరకు కూడా వ్యాఖ్యానం ఆ విధంగా రాలేదు. అద చైనం, ఒక్కవేళ మందబుద్ధి ప్రకారం, వాడు మందబుద్ధి ఏం చేస్తాడు అంటే, దేహం చచ్చిపోతా ఉంది కాబట్టి ఇది కూడా చచ్చిపోయి మళ్ళీ ఇంకొక దాంట్లో పుడతా ఉంది అంటాడు. అది సావడం పుట్టడం ఎట్లాంటిది తెలుసా? ఈ అలలో ఉండేటువంటి నీళ్లు చచ్చిపోయి నది అనేటువంటి దాంట్లో వస్తా ఉంది. సముద్రం చచ్చిపోయి నదిగా పుట్టింది, నది చచ్చిపోయి సముద్రం అయింది అన్నట్టు లెక్కది. అవును. అది ఇదే ఇది అదే, అది తంతనిగేమి లేదు, అట భావన అంతే. ఒకవేళ అవునని చెప్పారు కదా మీరు, ఆ విధంగా దేహి కూడా చచ్చి పుడుతుంది అనుకుందాం. మన్యసే మొత్తం నిజంగా చచ్చి పుడుతుంది, ఈ జీవుడు అనేది అబద్ధపు గుర్తు అనేది ఆకాశం అనేది చచ్చి పుడుతుందని నువ్వు చెప్పినట్టు అనుకుందాం. ఓకే గురుగారు. తథాపిత్వం మహాబాహో నైవంసు, అప్పుడు మాత్రం నువ్వు దాన్ని సాగకుండా పట్టుకుంటావా? నెక్స్ట్ పక్కన 27 పెట్టండి. అది అందుకు చెప్పారు అన్నమాట. అంటే మందబుద్ధికి మాత్రమే చెప్పిన శ్లోకం అది. 27 చూడండి, 27 పక్కన తీసుకోండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అంటాడు. ఈయనే కదా ముందు నైనం చిందంతి శస్త్రాన్ని చెప్పింది కూడా. వాసాంసి జీర్ణ అని చెప్పింది ఆయన, నైనం చిందంతి చెప్పేది ఆయనే. గురుగారు వాసాంసి జీర్ణ అని దీన్ని పట్టుకొని వచ్చినాడు ఒక ఆయన, రాజాబాబు ఎవరో ఒక ఆయన నుంచి వచ్చినాడు పాపం, 4 కొండ నుంచి వచ్చినాడు. వేదాంత మోక్ష జరిగేటప్పుడు మీరు మనకు పరిచయం లేదు. అప్పుడు మీరే చెప్పండి. చిరిగిపోయిన చొక్కా వేసిపెట్టి కొత్త చొక్కా వేసుకున్నట్టుగా ఆత్మ మరో దేహాన్ని ధరిస్తుంది అని చెప్పింది భగవద్గీతలోనే. అవును, అంతేనా? ఈ దేహం రూపం మారింది, అలాగే అక్కడ ఆత్మ, ఇదే ఆత్మ అంటున్నాము, ఈ ఆత్మ కూడా ఆ దేహంలో చేరినప్పుడు దాని యొక్క రూపం మారుతుంది కదా. మారడం అంటే స్వభావం మారుతుంది కదా గురువు గారు. అది చేరింది, ఇది వచ్చింది అనేది మాట్లాడుతూ ఉండేవాడు ఎవరు? కారణ రూపుడు, శూన్య రూపుడు, ఆకాశ పరమాణువు, మూలం లేని గుర్తిరిగే శరీరం, మూలం లేకనే గుర్తిరుగుతున్న శరీరం యొక్క బాధలు అవన్నీ. మూలము లేకనే గుర్తిరుగుతున్న శరీరం యొక్క భ్రాంతులు అవన్నీ.
జాతస్య ఆ విధంగా మీరు సరే జస్ట్ మీకోసం ఒప్పుకుంటాను, మీకోసమే లోపల ఉండేటువంటి అబద్ధపు కూర్చు సస్తుంది ఇప్పుడు ఒప్పుకుంటా. దీన్ని ఏమన్నా నువ్వు మార్చగలవా? మార్చడం మన చేతిలో లేదు. అదే చెప్తూ దానికని ఇప్పుడన్నా గురువు మాట వినవయ్యా. మరి మార్చడం మన చేతిలో లేనప్పుడు గురువు మాత్రం ఏం మారుస్తాడు? ఇప్పుడు గురువు మారుస్తాడని నీకు చెప్పానా? మార్చాల్సిన అవసరం ఉంది. గురువు మారుస్తాడని నేను నీకు చెప్పానా? గురు సూచన అదే కదా గురువు గారు. కాదండి, నువ్వే గురువు అని చెప్పడం గురు సూచన అయ్యా. గురువు ఎట్ట మారుస్తాడు? గురువు మారుస్తాడని ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పాను ఎప్పుడైనా గురువు నీ తలరాత మార్చేస్తాడు, గురువు నిన్ను బతికి సాగు లేకుండా ఎప్పుడైనా చెప్పాను నేను? గురువు నన్ను మార్చాడని అనుకుంటున్నాను. నేను అట్లా భావిస్తున్నా. గురువు నన్ను మార్చాడు గురువు గారు, నో డౌట్. అదేనండి, గురువు మిమ్మల్ని ఏం మార్చాడు? మీ దృష్టికోణం మార్చాడా? మిమ్మల్ని మరణం లేకుండా ఎన్ని యుగాలకైనా అట్టే నాగేశ్వర ప్రసాద్ దీవించి ఉండేట్టుగా చేస్తాడా? నన్ను అట్లా ఉండాలని ఆయన కోరుకోవాలని, అట్లా బయటపడేయాలని చూస్తున్నాడు ఆయన. బయట పడేసేది లోపల పడేసేది కాదు, మీ దృష్టికోణం మాత్రమే మారుతుంది. గురువుని మీరు ఫాలో అయితే మిమ్మల్ని మారుస్తున్నారనే కర్తవ్యం కూడా అతనికి ఉండదు. గురువుని మీరు ఫాలో అయితే మీ దృష్టికోణం మాత్రమే చేంజ్, దట్ ఈస్ పరిపూర్ణత. అది ఓకే. కనుక తనువు నేగానంటివి, నేను తనువు కాదు, నేను తనువులో ఉండేటువంటి దేహి అని అనుకున్నావు అనుకో, దాన్ని ఈ విధంగా భగవద్గీత ప్రకారం శ్రద్ధగా మనం విచారించి చూసినట్లయితే, ఒకవేళ అట్ట అనుకుంటే కూడా దాన్ని మనం మార్చలేం కాబట్టి దానికి దిగులు పడవలసిన పని లేదు. గురువు మాట ఇందాం. ఎట్లా ఇందాం గురువు మాట? వినకపోతే దెబ్బ వేసాను చూడు అంటున్నాడు ఆయన. గత్యంతరం లేదు, గురువు మాట వినకపోతే గత్యంతరం లేదు. అది గురుగీత చెప్పేది మనకు. కాబట్టి చూసుకోండి, తనువునే కారణంటే సుఖ దుఃఖములు తనువులో నుంచే కదా పొందుతున్నావు. గురుగారు, సుఖ దుఃఖములును ఎవరివిరా నా తోడన్, నా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. సుఖ దుఃఖములు పొందుతా ఉండేది తనువులో ఉండే నువ్వే కదా. అవును. నువ్వు తనీగా పొందుతావా? నొప్పి అంతా నువ్వు చూసుకో, నేను నొప్పి భరించలేను, పక్కన రా. గురుగారు ఏమంటారు? నొప్పి బాధలో బందీలంతా శరీరానికి వదిలేసి మీరు హాయిగా ఉన్నాడు చూద్దాం. అది రమణ మహర్షి లాంటి సాధ్యం. మీకు కూడా సాధ్యమేనండి. రమణ మహర్షిని మీరు స్మరిస్తున్నారంటే మీరు కూడా మీరు అంతమంది లేరండి ఇక్కడ. కానీ అక్కడ ఆయన ఎక్కడ, ఎక్కడ గురువు గారు అప్పుడు మీరు ఇస్తున్నారనమాట. మరి తెలుసుకునే వారికి ఇద్దరు ఉంటారు, తప్పదు కదా. రమణ మహర్షి తనిగా లేవండి, మీరేనండి రమణ మహర్షి స్వరూపం. నాకు మేము నేర్చుకునేటోళ్ళు మీ వల్ల, మీరు ప్రపంచానికి దాన్ని నేర్పేవాళ్ళండి. కాబట్టి రమణ మహర్షి ప్రత్యేకంగా లేడు. రమణ మహర్షి కూడా నాగేశ్వర ప్రసాద్ వంటి శరీరంతోనే ఉండేవారు. రమణ మహర్షి కూడా పంచభూతాత్మకమైన శరీరం నుంచే మాట్లాడేవారు. సుమ్మాయురు అనేది కూడా మాట్లాడటమే, సుమ్మ ఉండడం కాదు. ఆయన మాట్లాడితే ఆయన మాట మోగోడు మాట అట్టా లెక్క. ఆయన మాట్లాడకనే మాట్లాడతాడు. అవును. కాబట్టి నేను దేహం కాదు అని ఎప్పుడు మాట్లాడకపోకండి. సుఖ దుఃఖములు అనుభవిస్తూ ఉండేటువంటి జీవుడు, ఈశ్వరుడు, ఈ రెండు ఒక్కటే. ఈ రెండింటినే జగము అని పిలుస్తున్నారు. అది మూడోది కాదు, మూడోది కాదు. నా మీద ఒట్టేసి చెప్తా ఉండ నీకు. ఇది 152వ పద్యానికి సమన్వయం అండి. 152వ పద్యం కూడా ఇట్లాగే, తనువు నే గానంటే మొన్నే తనువు నే కానంటే ఘన సుఖ దుఃఖములు రెండు కనపడే నువ్వు, ఆ రెండు నువ్వే. ఆ విధంగా మూలం లేని గుర్తు నేను. ఎరిగే శరీరానికి టచ్ అయితేనే ఎరుగుతుంది, లేకపోతే తిరగదు. నిద్రలో దాంట్లో నుంచి మీరు నిద్రపోయినప్పుడు మీరు రెస్ట్ శరీరంలోనే రెస్ట్ తీసుకుంటారా, పక్కన వేరే ఇంట్లో పోయి రెస్ట్ తీసుకుంటారా? శరీరంతోనే. కాబట్టి శరీరము నువ్వు ఒకటే, తెలివి దేహం ఒకటే. అవును, ఒకటే, డౌట్ లేదు. ద్వంద్వము. ఈ అప్పుడు ద్వంద్వం ఎలా వచ్చింది ఏమండి?
శరీరం నేను ఒకటి అన్నప్పుడు ద్వంద్వం ఎక్కడ ఉంది దాంట్లో? ద్వంద్వము అంటే అర్థం చెప్తాను ఇప్పుడు మీకు. ద్వంద్వ సామాసికస్య చ అహమే వాక్షయ కాలో అని చెప్తాడు ఉద్ధృతి యోగంలో. ద్వంద్వము అంటే రెండు అని కాదండి, రెండు అని కాదు. గురుగారు చాలా మంది ద్వంద్వము ద్వైతము దీనికి రెండు అనుకుంటారు. నో, ఉభయ పదార్థ ప్రాధాన్యం ద్వంద్వం అని సిద్ధాంతం, వ్యాకరణ సిద్ధాంతం. దేహీ దేహాలు ఒక్కదాన్నే రెండుగా చెప్పడాన్ని ద్వంద్వము అంటారు. ద్వైతం అంటే కూడా అదే, ఒకే విషయాన్ని రెండుగా విభజించి చెప్తా. అన్నదమ్ములు ఒక తల్లి బిడ్డలే. అవును, అన్నదమ్ములు అంటే వాళ్ళిద్దరుగా మనకు తెలుస్తారు, కానీ వాళ్ళిద్దరికి అమ్మ ఒకటే. గురుగారు ఉభయ పదార్థ భార్య భర్త అర్ధనారీశ్వరుడు. పలుకు భావన, పదము అర్థము, పదార్థము పదము అర్థము. ఇది పదం వేరు, దాని అర్థం వేరా? వేరు కాదు, వేరు కాదు కానీ వేరే. ద్వంద్వము అనే పదానికి ఇంత బాగా వివరించవచ్చని మీ వల్లే తెలిసింది. చూడండి, ద్వంద్వము అంటే ఒక్కదాన్ని రెండుగా విభజించి చెప్పేదాన్ని ద్వంద్వము అంటారు. అంటే గురుడు శిష్యుడు, గురువులోనే ద్వంద్వం అనుకున్న శిష్యుడు, మరి ఆ ద్వంద్వంలోనే కదా నేను తెలుసుకుంటున్నాను గురువు గారు, లేకపోతే నాకు ఎలా సాధ్యం? అవునండి, గురువు శిష్యుడు వేరనుకున్నారు ఇన్ని రోజులు. చూస్తే ఇప్పుడు మీకు మేకరణ భయానందకి పోయినప్పుడు మీరు శిష్యులు అనుకుంటారు. అయినా కూడా నా మనసులో ఉన్న గురువు ఉన్నాడంటే రెండు ఉన్నట్టేగా. మీ మనసులో ఉండేది అంత నాకేం సంబంధం? అలా కాకుండా కూడా నా గురువు నాకు ఉన్నట్టుగా రెండోది కనపడతాను కదా మైండ్ లో. అవునండి, మీకు రెండోది కనపడితే నాకు అనవసరం. మీరు మీ గురువు దగ్గరికి పోయినప్పుడు శిష్యుడు అనుకున్నారా లేదా? ఇప్పుడు అనుకుంటాను నేను అడగలే. ఇప్పుడు మీరు మీ గురువు దగ్గరికి పోయినప్పుడు శిష్యుడు అనుకున్నారా లేదా? అనుకున్నాను గురువు గారు. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు మీ మనసులో అనుకునేంత నాకేం పని? అదే ఉడుపూడి నాగేశ్వరరావు గారు మిమ్మల్ని సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ అని సంబోధించమని ఆయన చెప్పిండు నాకు. అయ్యో, ఎంత మాట అంతది! సద్గురు ఎంత మాత్రం కాదు గురుగారు, నన్ను పొరపాటును కూడా తిట్టినట్టు అవుతుంది అది. చెప్పండి గురుగారు. ఆయన్ని తిట్టడానికి మీరు, ఆయన్ని కాదనడానికి నేనెవరు, మీరెవరు? నాకు ఉడుపూడి నాగేశ్వరరావు గాని మీరు గాని మేకరణ భయానంద ముగ్గురు ఒకటేలా కనిపిస్తున్నారు మాకు. చెప్పండి గురుగారు. కారణం ఏంటంటే గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే అని మీరే పాడింది. పాట పంపారని, ఎరుకాతేత ఎరుకులయ్య స్వామి పాట పంపారని దాన్ని మీరు పాడినప్పుడు గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ, పాఠం పీఠమాయ, పీఠం పాఠమాయ అని పాడింది కదా. అవును గురుగారు. అప్పుడు ఎరుకాతేత ఎరుకులయ్యేమో శిష్య సమేతంగా వచ్చి పూజారి వెంకటేశ్వర ఇంటికి వచ్చి పూజ చేస్తారు. పూజారి వెంకటేశ్వర ఏమో సాక్షాత్ పగడాల వెంకటేశ్వర అవధూత సమయం మా ఇంటికి వచ్చినారు అని అంటాడు. ఇంతకీ ఏది నిజమా? పగడాల వెంకటేశ్వర అవధూత సమయం నేను చూడలే. అంతే, భావం చూడండి మరి, మహాత్ముడు భావం. రైట్. మరి ఇప్పుడు పగడాల వెంకటేశ్వర అవధూత సమయం నేను చూడలే. వాళ్ళమ్మ పేరు కుప్పమ్మ, మా అమ్మ పేరు కుప్పమ్మ. ఎన్ని చూసుకొని మా గురువు గారు వేదాంత మోక్ష చేరుకు ముందు మాట రాశారు. చూడండి, మంచి భావం. ఓకే. అవధూత స్వామి కారణ జన్ముడై పూజారి వెంకటేశంగా మాకు అవతరించారు అని రాస్తాడు ఆయన. ఇది నన్ను తిట్టినట్టు ఇంకా ఇప్పుడు చెప్పేది నాకు ఆయన కూడా లేదే. ఇద్దరు మాట్లాడి తినపడదు. వినండి, నన్ను తిట్టినాడన్నా నేను పొగిడినాడన్నా ఏం చెప్పినా మనకు నేనున్నట్టాడా. నేనేం చెప్పకుండా గమ్మున ఉంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోకుండా ఉంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా గురుగారు. అంటే మీరు ఉన్నారనమాట, కావూరు నాగేశ్వర ప్రసాద్ గా మీరు ఉన్నారనమాట. ఉన్నమాట నిజమే, ఉన్నది ఉన్నట్టుగా ఉందండి. అయితే నాకు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీరేమనుకుంటా ఉండారో నాకు ఫోన్ చేసి చెప్పండి. కుదురుతుందే? మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు మీరు గురు శిష్య రహితమైనటువంటి పరిపూర్ణుడే అని ఇప్పుడు నేను ప్రతిపాదన చేస్తున్నా. ఈరోజు 1031 రోజు చెప్తానా నేను. మీరు సద్గురు దక్షిణామూర్తి స్వరూపమే మీరు అని
ఇంటా ఉండేటువంటి 54 మంది వినకపోయేటువంటి అందరూ కూడా మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు మీరే సద్గురు స్వరూపం నేను ప్రతిపాదన చేస్తాను. వాళ్ళంతా అన్మ్యూట్ చేసుకుని వాళ్ళని తిట్టినట్టు అని చెప్తారు ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారు. కాదు కానీ అందరూ కరెక్టేలేండి, అందరూ దక్షిణామూర్తి స్వరూపులు, ఇందులో కాదనేది ఏమి లేదు. కానీ ఒక వ్యక్తిగా పర్టికులర్ గా మనం చెప్పినప్పుడు అది అతను అంగీకరించలేడు. ఎందుకంటే అతని స్థితి అతనికి తెలుసు, అతని శిష్యుడనే భావం. ఒక్క నిమిషం, బాగుంది మీ ప్రశ్న. బాగుంది. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత ఏమయ్యా నన్ను సద్గురు అని తిడతావా నువ్వు అని ఇప్పుడు వినేవాళ్ళు వినబోయే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారా? అందరూ దక్షిణామూర్తి స్వరూపులు అన్నప్పుడు ఎవరు కాదనలేరు కదా. కన్ఫర్మా? కన్ఫర్మ్. నిజమేనా? నిజమే. ఓకే, ఇంక సరిపోయింది. నాకు రావాల్సిన బాధ నాకు వచ్చేసింది. అందరూ సద్గురుమూర్తి స్వరూపులే కదా, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. అంతే, నేను చెప్పింది కూడా అంతే. దానికి మీకెందుకు ఇబ్బంది పడతారు? ఇబ్బంది పడేవాడు ఉంటాడు. అదేలేండి. కాబట్టి ఇట్లా వస్తు నిర్ణయపూర్వకంగా నిర్ధారించాలంటే మీరే రావాలి నాకు, మీరు లేకపోతే నేను చెప్పలేను. నాలోని మీమాంసను పోగొట్టి ఈ విధంగా వస్తు నిర్ణయపూర్వకంగా అచల పరిపూర్ణం ఉన్నదున్నట్లు విచారించినటువంటి వారికి స్థూల దేహం ముందు ఎటువంటి ప్రళయం సంభవించినప్పటికీ ఈ దేహం ఉన్నా పోయినా దేహి రహితుడు కాబట్టి, దేహి రహితుడు పరిపూర్ణుడు. దేహి ఉంటే నన్ను అవమానించినట్టు అంటాడు, మళ్ళీ సన్మానించినట్టు అంటాడు, రెండు చెప్తాడు వాడు. దేహి ద్వంద్వాతీతుడైనటువంటి దేహి పరిపూర్ణుడు. కాబట్టి ఈ యొక్క దేహం అనేది ఒకదానికొకటి ఆధేయములుగా ఉన్నాయి. నన్ను అంత మాట అనబాకండి, నన్ను అంత మాట అనబాకండి అంటే ఇంకొకరు ఏమన్నా అనుకుంటారనేది నాలో ఉంది, నన్ను గురించి వాళ్ళు ఏమనుకుంటారనేది ఉంది. అటువంటిది ఏం కాదు గురుగారు, అటువంటిది అది కాదు. ఉన్న నిజాన్ని సత్యాన్ని నేను నా వరకు నేను పరిశీలించుకొని అలా భావిస్తున్నాను, అంతకుమించి ఇంకోటి కాదు. ఇంకోటి గురించి పరిశీలించుకునేవాడు భావించుకునేవాడు కానిది పరిపూర్ణం. కావూరి నాగేశ్వరరావు ప్రసాద్ పరిపూర్ణుడు కాడు, అవ్వాల్సిన అవసరం లేదు. పరిపూర్ణుడే కావూరి నాగేశ్వర ప్రసాద్. దీన్ని ఒప్పుకోకపోవడానికి తప్పు, ఒప్పుకోవడం తప్పు. మీరు యాక్సెప్ట్ చేసినానన్నా తప్పే. అవునండి నేను సద్గురువే, కుదరదు. కాదండి నన్ను అంత మాటలు కాకండి, కుదరదు. మరి అంత ఎందుకు? ఎవరిని? మిమ్మల్ని మనం ఎవరు అడిగినారు? అది ఎవరైనా మన అంతం అలా ఎవరైనా మన సంబోధించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి అడగండి. ఆయన అందరికి ఆయన ఫీడ్ చేసుకున్న సెల్లులో గురువు ఎవరైనా నెంబర్ ఫీడ్ చేసుకుని ముందర గురువు అని పెట్టి దానిపైన పక్కన పేరు రాసినాడు. నన్ను అడుగుతారేంటి? నాగేశ్వర ప్రసాద్. అదేలేండి, అశిల సాంప్రదాయంలో అలా ఉంటుంది. ఓకే కనుక కాబట్టి ఇంత స్పష్టంగా ఇది ఉండేటప్పుడు ఎప్పుడు కూడా తను కాదు నేను అందులో ఉండేటువంటి దేహిని, నేను దేహం కాదు అని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోబాకు. దేహం ఒకటే, దానికి అతీతమైన నువ్వు పరిపూర్ణుడు. తప్పితే దండిస్తానని జాగ్రత్త అని సద్గురుమూర్తి కొద్దిగా అదిలించి గట్టిగా నిర్ణయించి చెబుతున్నాడు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం నిన్న కాస్త వెనకపడ్డాము. ఆయన సాత్విక కర్త పరిపూర్ణుడు అని తెలుసుకున్నాం. డెడ్ ఆపోజిట్ గా ఉన్నాడు వీడు. రాజస కర్త కంప్లీట్ గా రాజస కర్మ ఎట్లుందో అట్టే ఉన్నాడు వీడు. రాజస కర్త గురించి తెలుసుకుంటున్నాం. సప్త ఉదాహరణలు అయింది రాజస కర్త గురించి. అవును గురుగారు, అతన్ని ఇప్పుడు కొనసాగిద్దాం. మళ్ళీ తామస కర్త గురించి కూడా చూద్దాం. రాజస కర్త ఎట్టుంటాడు తెలుసా? రాగి వీడు. రాగి అంటే ఎప్పుడు కోరికతో రగిలిపోతుంటాడు. అది కోరికతో రగిలేవాడు. కావాలా, నాకు ఇంకేం కావాలా, నాకు ఇంకేం కావాలనేది క్వశ్చన్ మార్క్ కలిగి ఉంటాడు. గ్రామంలో పెంట కుప్ప పైన చెత్త పోగు ఉన్నట్టుగా వీడి మనసు నిండా మలినమే ఉంటది. నెంబర్ 1. అమంగళమైన శ్మశాన స్వరూపం వీడు. నెంబర్ 2. దోషములన్నీ వీడికే ఉంటాయి. మనం
దారిలో కాళ్ళు దుడుచుకునే పీసు లాంటి వీడు నెంబర్ 3. నిన్న జరిగింది ఇదంతా. నెంబర్ 4 మీకు ఏం చెప్పానంటే ఎప్పుడు కూడా ఫలితం మీదనే దృష్టి పెడతాడు నెంబర్ 4. వీడు ఒక్క చిల్లి గవ్వ కూడా అందరి సంపాదన నాకే కావాలా, అందరిది నేనే సంపాదించాలంటాడు నెంబర్ 5. తన వస్తువులు కాపాడుకునేదానికి వాడు సంపాదిస్తా పోతాను, అమ్మను కొంటానే పోతానంటాడు. ఏం చేసుకోబోతాడు తెలియదు. ఇది నెంబర్ 6. ఇది కరెక్ట్ అండి, చక్కని మాట. వాడు ఏం చేసుకుంటాడనే వాడు తెలియదు, కావాలి కానీ వాడు ఏం చేసుకుంటాడు వాడికి చెప్తున్నా కదా, సంపాదించడం ఒకటే ఎంతో కావాలి కానీ ఏం చేసుకుంటాడని తెలియదు. బాగుందండి అంటాడు. నిన్న పిలుచుకుని చెప్తాడు పాపం, ఆయన కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చెప్తాడు, మామ ఇది నాకు సుమారు గంట 250 కోట్లు ఉంటాయి మామ, ఏం చేయమంటావు నన్ను, పోడాలు తరాలేదంటాడు. 250 కోట్లు నేను అడిగినాను ఆయనకి ఎంత అడిగినాను, నాకేం పని 250 కోట్లు ఉండొచ్చు కానీ నాకు కోడాలు రాలేదని ఒక ప్రధానమైన బెంగ పట్టుకుంది. వచ్చేప్పుడు వస్తుంది ఏంటికి దిగులు ఇప్పుడు నీకు అంటే అది పక్కన అది క్వశ్చన్ మార్క్ అట్టే ఉండిపోతుంది. అవునండి, గురువు దగ్గరికి పోకుంటే అది పోదు. అది చేపను పట్టుకునేదానికి కొంగ కాపెట్టుకొని ఉంటుందే, వీడు ఆ విధంగా ఎన్ని జన్మలు కాపెట్టుకుని ఉండాలనో మనకు తెలియదు. ఎంతవరకు అయిందన్నా దగ్గరకు వచ్చిన వారిని తన ముళ్లతో పట్టుకొనుటేగాక, ఇదంతా లక్షణాలు నాలో ఉండకూడదని చెప్పడం అండి. ఇదంతా గుర్తుపెట్టుకుంటే ఎవరు సమాజంలో మనిషి అంటే ఇంత దరిద్రమైన గుణాలు ఎవరు కలిగి ఉండరు. మనకు అవగాహన కలిగించడానికి జ్ఞానేశ్వరి అలాంటి ఉదాహరణలు చెప్తాడు. తన దగ్గరకు వచ్చిన వాడిని ముళ్లతో పట్టుకోవడం అంటే పూర్తిగా ఎదుటి వ్యక్తికి హాని కలిగించినప్పటికీ అతని ప్రాపర్టీ కంప్లీట్ గా ఇతను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతని సంపాదన అంతా ఇతనికి వచ్చేవాళ్ళనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ఉంటుంది అనమాట. దీనికి మీకు చాలా మంచి ఉదాహరణ కూడా చెప్పుకున్నా ఆల్రెడీ, అది ఇక్కడ చెప్పొచ్చు కూడా. నాకు తెలియదు అనమాట, రాయదుర్గంలో నేను లెక్చరర్ గా పనిచేస్తున్నాను. అప్పుడు పుత్తూరులో ఏం చేశారంటే ఒక ఫ్లాట్ 10 లక్షలకు కొని 35 లక్షలకు మన పేరు రిజిస్టర్ చేశాడు మా ఆయన. ఆయన కొనింది 10 లక్షలు, ఆయన అమ్ముండేది నాకు 35 లక్షలు, ఇంకా అమ్ముకోలేడు ఎంత అంటే ఆయనకు అదంతా తను మన అవంతా ఏం లేదు, డబ్బు ఎక్కువ డబ్బు వచ్చేవాళ్ళు నాకు అంతే అనమాట. తన దగ్గరకు వచ్చినటువంటి వాడిని ముళ్ళతో పట్టుకోవడం అంటే ఇదే కదా, మీకు అవగాహన కోసం ఉదాహరణ చెప్పాను. తనను తాకిడి వారి శరీరము గీరుకుపోవునట్లు చేసి, అది తెలిసినప్పుడు ఇప్పుడు ఫీల్ అయ్యేవాడు లేడు అనుకోయాడా, తనను తాకిడి వాడి శరీరం గీరుకుపోవునట్లు చేయడం అంటే అంత బాధ పెట్టడం అనమాట. వాడిని వచ్చి మళ్ళీ అమ్ముకొని ఇల్లు కట్టాలని దాన్ని అమ్మేసి, నీకు ఏం రా ఇల్లే కదరా, అప్పటికప్పుడు అమ్మి కట్ట, ఇప్పుడు 13 సంవత్సరాలుగా పెట్టి లోన్ పెట్టి ఇల్లు కట్టాల్సి వచ్చా. ఇప్పుడు రజోగుణం ఉన్నాడుతో వ్యవహరించాలి. ఇప్పుడు మళ్ళీ మా అన్నగారితో నేను డైలీ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను, ఏమి మాకేం ఇబ్బంది లేదు. మళ్ళా దీంతో వస్తుంది కదా మళ్ళీ వ్యవహారం అంటుకోకుండా ఉండవయ్యా, అది కదా నేర్ప. దాంట్లోంచి తప్పించుకునే ఉపాయం అయితే మనకు ఉండాలి కదా గురుగారు. కాదండి, నేను 10 ప్రమాదంలో పడ్డాననుకోవడం మోసపోవడం. తమ్ముడు ఏం చెప్పారంటే అప్పుడు అన్న ఏమారేవాడు ఎంత, ఏమార్చిన వాడు తప్పు ఎంత, ఏమారేవాడు ఇన్నోసెంట్ ఇస్ క్రైమ్. నేరానికి శిక్ష అనుభవించావు అంటాడు అంతే. కాబట్టి శరీరం గీరుకుపోనట్లే చేసి అప్పటికి తృప్తి తీరలేదనమాట. తృప్తి తీరకుండా అంటాను అనమాట. తృప్తి తీరకుండా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మాత్రమేనండి. సంపాదన తృప్తి అనేది తీరకపోతే, ఇప్పుడు ఇక్కడ ఇంటికి మనకు వచ్చినటువంటి వాళ్ళకి భోజనాలు క్యాటరింగ్ ఆర్డర్ చేశాం కదా, పక్కనే మా కుటుంబానికి దగ్గర ఉండి ఆయన నీళ్లకు పక్కన ఫ్యాక్టరీ, వాటర్ ఫ్యాక్టరీ ఉంది. 5 రూపాయలు ఒక బాటిల్ అంటే మొత్తం అన్ని నీళ్ళంతా కలిపితే కూడా 5,000 కూడా కాదు. ఎంత వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు పెట్టేప్పటికీ మా అన్నయ్య ఇప్పుడు విశ్వ వాటర్స్ పుత్తూరు కంప్లీట్ గా 90% మా అన్నయ్య వాటర్ సప్లై చేస్తారండి. విశ్వ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని పెట్టుకున్నారు. వచ్చే దారిలో చెప్తాడు, ఒరే అంతా నాకు నా పర్మిషన్ లేకుండానే, నా సపోర్ట్ లేకుండానే మొత్తం నువ్వే చేసేసావు, నీళ్ళనే నా దగ్గర తీసుకొని ఆయన అంటాడు. అప్పుడు చెప్పాను, అన్నయ్య నీళ్లు మన పక్కన ఆ పక్క ఉంది కదా, తృప్తి తీరక నీళ్ళని ఏం తక్కువ రేట్ ఇస్తాను నీకు. ఎంత ఇస్తాడు తక్కువ అంటే, ఏం తక్కువ ఇస్తాను అంటే, అది 5 రూపాయలు కదా బాటిల్, నీకంటే నేను 4.5 రూపాయలు ఇస్తా.
అక్కడ కొనొద్దు. ఉమ్, విషయం ఏంటంటే అది 1/2 లీటర్ బాటిల్ కదా, ఉమ్. నేను ఇచ్చేది 300 ml. నాయన అక్కడ నీళ్ళు వేస్ట్ అయిపోతాయిరా. 1/2 లీటర్ అన్నం ఎక్కువ తింటారు, నీళ్ళు తక్కువ తాగుతారు, నీళ్ళు ఎక్కువ తాగరు. అంత బిజినెస్ లైక్. నీళ్ళు ఎక్కువ తాగరు, అంత అంత 200 ml నీళ్ళు వేస్ట్ చేస్తారండి. ప్రతి ఒక్కరు 300 ml తాగుతారు, ఎక్కువ తాగరు. నేను 300 ml బాటిల్ షో బాగా అందంగా ఉంటది. నేను ఆయన చెప్పింది కూడా కరెక్టే, కాదనలేదు, సచివే. ఓకే, నేను తప్పని ఆడు చెప్పిన బిజినెస్ కరెక్టే. అవును. 300 ml నాయన తీసుకో, నా మాట తీసుకో, నీకంటే తక్కువ 4.5. జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. అవును గురుగారు, అవును. అంటే తనను తాకిడి వారి శరీరం గీక్కుపోయినప్పటికీ తృప్తి తీరక, తనివి తీరక, పుల్లదనము వలన తన కాయలు తిన్న వారి నాలుకను చాలా దుఃఖ పెట్టునట్టి రేగు చెట్టు వంటి వాడు. 8 అయిందండి, 9. గులాబీ ముళ్ళు. ఓకే, 9. పువ్వు కనిపిస్తుంది, దాని కింద ముళ్ళు ఉంటది, మనకు కనపడదు. అవును. జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. నిరంతరము పరులకు దుఃఖాన్ని కలిగి చేసేది వాడి పని. 9, నంబర్ 9. ఇది కరెక్ట్ అంటారా గురుగారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది నిరంతరము పరులకు దుఃఖం కలుగ చేయడమా? ఉంటుందా? వాడి పని అది, వాడి గుణం అది. నాలో ఆ గుణం నేను తొలగించుకునేదని చెప్తున్నారండి. అట్లా అంటారా? ఓకే, ఓకే. అది ఎన్నోసార్లు చెప్పినా కదా, మీరు అడిగినప్పుడంతా మళ్ళీ రిపీట్ చేస్తాను. నిరంతరం ఇతరులకు దుఃఖం కలుగు చేస్తుంది. దీనికి ఎల్ఐసి ఏజెంట్ మంచి ఉదాహరణ. అది కూడా చేసిన నేను. ఎల్ఐసి ఏజెంట్ బ్రాంచ్ టాపర్ నేను. ఎంత 1 year అక్కడ కదిరి బ్రాంచ్ లో టాపర్. మనం మీకు ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పేస్తారు, ఆ డబ్బు తీసుకొని పుడుస్తారు, వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చేస్తారు. మనకు వచ్చే కథ మళ్ళీ అదేలేండి. నిరంతరము పరులతో తన స్వార్థం తన కమిషన్ కోసం ఏదైనా మాట్లాడతాడు, కట్టేసి బాండ్ ఎత్తుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చేస్తాడు. తన స్వార్థం నెరవేర్చుకునే దానికి ఇతరుల హితమును గురించి కూడా ఏ మాత్రము లక్ష్య పెట్టకుండా స్వయంగా తన పని చేసేదానికి ఇతరులకు ఎన్నడూ ఏ మాత్రం ఎంత అసౌకర్యమైనా కలుగు చేస్తాడండి. అది కరెక్టే గాని. నంబర్ 10. తనకు ఏది నచ్చదో అది ఎంత ఉదాత్తమైనప్పటికీ ఆ భావమునందు ఎప్పుడు మనసు పెట్టడు. అక్షరాల కరెక్ట్ ఇది. తనకు నచ్చదు, ఏం చేయమంటారు? అవును. 11. అంతా కూడా ఇప్పుడు మనకు ఎవరెవరినైతే మనం మాట్లాడే వాళ్ళందరిని గురించి మనం తెలుసుకోవడమే నాకు అవసరం అండి. అప్పుడు ఇంకోళ్ళ గురించి కాదు గారు, ఈ పాయింట్ మన వరకు నా వరకు నేను అప్లై చేసుకున్నా కూడా కరెక్టే అది. అంతేనండి. నంబర్ 11. ఉమ్మెత్తకాయ లాంటి వాడు వీడు. ఎట్లా ఎగ్జాంపుల్, ఉమ్మెత్తకాయ లోపల విషయం ఉంటది, బయట ముండ్లతో కూడిన కవచం ఉంటది, కానీ అందంగా కనిపిస్తుంది. బయటకు అందంగా కనిపిస్తుంది, దాని లోపల విషయం ఉంటది. అవును. అందుకే తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు కలునకు నిలువెల్ల విషము తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. క్లియర్ గురుగారు. తలలో విషం ఉండేదాన్ని పాము అంటారు, తోకలో విషం ఉండేదాన్ని తేలు అంటారు. రజోగుణం ఉండేవాడికి ఒళ్ళంతా విషమే. కాబట్టి వీడికి ఒళ్ళంతా విషయం. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు వీడిలో శుద్ధత్వం ఏమాత్రం ఉండదు. వాడు ఎవరో గారు ఆత్మవై పుత్రనామసి. కానీ గురుగారు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా రజోగుణం ఉండాల్సిందే కదా గురుగారు, ఎట్లా సాధ్యం చెప్పండి? ఏమండి? మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా కూడా రజోగుణం ఉండాల్సిందే కదా గురుగారు. మీకు అవసరమైతే పెట్టుకోండి, నేను కాదన్నా. రజోగుణం మీకు అవసరం అయితే పెట్టుకోండి. అట్లా అంటారా? ఓకే, ఓకే. సత్వగుణం మంచి చేస్తున్నట్టుగా కర్తృత్వ రహితంగా చేసేటువంటిది సాత్విక గుణము. అది జనకుడు లాగా చేయాలి, అంతే. కరెక్ట్ లేండి. జనకుడు రజోగుణంతోనే ప్రపంచానికి సేవ చేసినాడా? లేదు, కరెక్ట్. శివాజీ, ఛత్రపతి శివాజీ కూడా. ఓకే. మంచి చేయాలి చర్చ కాదు, రజోగుణం గురించి చర్చ. రజోగుణం సందేహం మాత్రం అడగండి. అదేలేండి, అదే. నాగేశ్వర ప్రసాద్ గారు 12వ పాయింట్.
తాను చేసిన కర్మ ఫలం లభించినప్పుడు ఆనందం చేత ప్రపంచమంతా కబ్సాలు కొట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. నాకు పలానా సిద్ధించింది, పలానా సిద్ధించింది, నాకు పలానా ఫలితం వచ్చింది అంటాడు. నంబర్ 13, ప్రారంభించిన పని చెడిపోయి నిష్ఫలమైనప్పుడు ఎంతో దుఃఖం పొందుతాడు. ప్రపంచాన్నంతా తిట్టి శాపనార్థాలు పెడతాడు. ఎవడి సఫలానికి విఫలానికి వాడే కారణం. కాబట్టి చెప్తున్నాను కదా, అది నాదే పొరపాటు అండి. అన్నయ్య 10 లక్షల రూపాయల ఫ్లాట్ 35 లక్షలకి నాకు అమ్మారంటే అవగాహన లేకపోతే నా పొరపాటు అండి. నా నష్టానికి నేను కారణమే. అవును అన్నయ్యని ఇప్పుడు అభినందిస్తాను నేను, నాకు ఇంత పెద్ద గుణపాఠం నేర్పినందుకు. లేదండి, ఇప్పుడు మీరు ఇంత గొప్ప ప్రశ్నలు వేసినందుకు ప్రపంచం అందరి తరపున నేను ఇప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా, మిమ్మల్ని విసుక్కోవాలా? కాదు గురుగారు, మీరు చెప్పింది నిత్య జీవితంలో కూడా అన్వయించుకుంటున్నాం. నిజంగా చాలా ఉపయోగకరం ఇది. అంతే కదా. మీరు ఎట్లాగైతే నాకు ప్రతి సామాన్యుడి తరపున ప్రశ్నిస్తున్నారో, మా అన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు నేర్పించారు. మా అన్న మా తమ్ముడు ఇద్దరు. అందుకే కదా నేను మధ్యముడైనాను. మరి మా అన్న మా తమ్ముడి నుంచి ఎంత నేర్చుకొని ఉంటే, ఎంత అవకాశం, ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు నేర్పించారు. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ 13 ఉదాహరణలు రజోగుణానికి సంబంధించిన వారివి అనేటువంటి విషయం మన జీవితంలో ప్రాక్టికల్ గా చూడడం కోసం, నా జీవితంలో నేను ఉదాహరణలు చెప్తేనే నేను మరి కర్తృత్వరహితంగా ప్రవర్తించేటువంటి అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేద్దామని మీకు చెప్తాను. చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. ఎవరైతే కర్మల్లో బాగా తగులుకొని ఉంటాడో అతనికి ఎన్ని జన్మలు కావాలో నన్ను అడగబాకు. అతడు రాజసకర్త అని తెలుసుకో. వాడు పూజారి వెంకటేశమైనా ఒకటే, కావూరి నాగేశ్వర ప్రసాద్ అయినా ఒకటే. వాడు రాజసకర్త. వీడికైతే ఇట్లుంటే తామసకర్త ఎట్లుంటాడో తెలియలే. తామసకర్తను గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అతని దుష్కర్మలన్నీ కూడా ఫలించి పుష్పించే ముఖ్య ప్రదేశంగా ఎరుగవలెను. అంటే రజోగుణంలో ఉండేవాడి కర్మ దాదాపుగా అది తామసానికి దిగజారదే తప్ప ఇంకోటి కాదు. అదే వాడు సత్వగుణంలో ఉండేవాడిని, సత్వగుణాతీతుడిని కానీ వాడు పట్టుకుని శరణు కోరితే వాడు నిజంగా గుణాతీతుడుగా అయ్యే వీలుంది. ఇంకా లేదా నాకు ఇదంత అవసరం లేదండి, నాకు నేనే తెలుసుకుంటాను అంటే ఇంకా వాళ్ళ కర్మ. సద్గురువుని శరణు వేడకపోతే వీడు రజోగుణ కంటే దాదాపుగా తామసంగా దిగజారుతాడండి. సత్వగుణంలో ఉంటేనే గుణాతీతుని పట్టుకునే వీలు. అవును, వాడు తామస లక్షణాలు, ఇది రాజస లక్షణాలు నాలో ఉంటే తామస లక్షణాలు దిగజారుతుంది బండి. ఎలా గురుగారు ఏమంటారు? రాజస లక్షణాల్లో నుంచి తామస లక్షణానికి దిగజారుతుంది బండి అంటే అదే సాత్విక లక్షణాలు నేను పెంపొందించుకుంటే గుణాతీతానికి, జన్మరహితానికి దారి తీస్తుంది. అది శుక్ల మార్గం, ఇది కృష్ణ మార్గం. వైట్ పార్ట్, ఇది డార్క్ పార్ట్. ఇప్పుడు చెప్పబోయేటువంటిది తామస లక్షణాలు. కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ అయుక్తః ప్రాకృతః స్తబ్దః. ఈ పదాలే కొత్త పదాలు పెట్టండి. అయుక్తః ప్రాకృతః స్తబ్దః. చఠో అనైష్కృతికో అలసః. విషాదీ దీర్ఘసూత్రీ చ. కర్తా తామస ఉచ్యతే. ఉచ్యతే అంటే చెప్పబడును. నాలో ఉండే తామస లక్షణాలు పోగొట్టుకోవడానికి ఇది ఈ శ్లోకం అండి. ఎవరినో వ్యక్తిగత విమర్శించినట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీడు నంబర్ 1 అయుక్తః. అయుక్తః అంటే ఇంద్రియానికి దాసోహమైన వాడు అని అర్థం అంటారు. యుక్తః అంటే ఇంద్రియాతీతుడండి. అది యుక్తం అంటే విశేషణ. ఓకే. అయుక్తుడికి వ్యతిరేకమైనటువంటి వాడు, దీనికి పూర్తిగా విడిపడిపోయిన వాడిని గురించి 5వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్తారండి. 5వ అధ్యాయం 12వ శ్లోకంలో ఏం చెప్తారంటే, అంటే ఇప్పుడు అయుక్త చెప్పారు కదా, యుక్త గురించి చెప్తాను.
యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యుక్తుడు ఫలితం మీద దృష్టి లేని కారణంగా శాంతిని పొందును, అచల పరిపూర్ణతను పొందును, అచల పరిపూర్ణ స్థితి చెందును. అయుక్తుడు ఎప్పుడు కూడా దేహాత్మ భావంతో ఉండడం వల్ల నాకంటే ఇతరమైందేదో ఉంది అని ఊహించడం రజోగుణం. అది దాన్ని సంపాదించడానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడడం అనేది తమోగుణం. మళ్ళీ చూడండి, నాకంటే ఇతరమైందేదో ఉంది దాన్ని పొందాలా అనే కోరిక రజోగుణం. అవునండి. దాన్ని పొందడానికి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడడం అనేది తమోగుణం. అది బాగుందండి, చక్కగా క్లియర్. కాబట్టి తమోగుణుని నంబర్ 1 అయుక్తుడు. అది వాడు మామూలుగా ఇది ఉంటుంది కదా, తాగుడు బానిస అయిన వాడు, జూదానికి బానిస అయిన వాడు, ఇటువంటి వాళ్ళు ఈ కేటగిరీ. నెక్స్ట్ నంబర్ 2 ప్రాకృతః. ఇతను ట్రైనింగ్ దగ్గరికి రానే రాడు, క్లాసే వినడు, గురువు దగ్గరికి పోనేపోడు. అందుకని ప్రాకృతః అంటే శిక్షితుడు కానివాడు, అంటే మానవ విలువల పైన శిక్షణ పొందనివాడు అని ప్రాకృతుడు అంటే. విలువలు తెలియని వాడు. అవునండి. నంబర్ 3 స్తబ్ధ. అందుకనే ఆయన మూర్ఖుడు అన్నారు. స్తబ్ధ అంటే మూర్ఖుడు. నంబర్ 4 శఠః దూర్తుడు. మూర్ఖుడు, దూర్తుడు. ఓకే. అంటే ఇంద్రియ బానిస. నంబర్ 1 ట్రైనింగ్ లేదు. నంబర్ 2 మూర్ఖుడు. నంబర్ 3 దూర్తుడు. నంబర్ 4 దూర్తుడు అంటే దుర్మార్గుడు అని. దుర్మార్గుడు. నైష్కృతిక అంటే అకారణంగా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నంబర్ 5 అది అకారణంగా ఇతరుల పనికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. నంబర్ 5. నంబర్ 6 విషాది అంటే ఎప్పుడు ఏదో ఒకటి కావాలని ఆలోచిస్తూ ఉంటాడు. చింతాగ్రస్తుడు విషాది. ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. రాక్షస గుణంలో చెప్పారు దీన్ని మనకు. నంబర్ 7 అలసహ సోమరి. నిజంగా సోమరి ఎట్లా భరిస్తాడో నాకు తెలియదు, కానీ కొద్దిసేపు ఊరికి ఉండడం చాలా కష్టం అండి, పని చేయడం సులభం అండి. కాబట్టి అలసహ అంటే సోమరిగా ఉండటం కూడా కష్టమే యాక్చువల్ చెప్పాలంటే. ఎరసి ఈ 7టిని కలిపితే 8వ లక్షణం టైటిల్ వీడికి దీర్ఘసూత్రి. అజ్ఞాని 3 చేపల కథ ఉంది, 3 చేపల్లో ఉంది. దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలజ్ఞుడు అని 3 చేపల కాలం ఉంది. చిన్న సూర్యుడు రాసింది. అజ్ఞాని. దీర్ఘసూత్రి అంటే కేవలం కాలం గడుపుతాడంటే మిగతా జంతువుల్లాగా వాడు ఏ మాత్రం మానవుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కొంచెం కూడా ఉండదు వాడి దగ్గర. అందుకని వాడిని తామసకర్త అన్నారు. అవునండి. ఇది దీని యొక్క ప్రతిపదార్థం. 7 లక్షణాలు వేరే 8వ లక్షణం అతని టైటిల్ దీర్ఘసూత్రి అని పేరు చేశారు. ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం చూద్దాం. చూడండి, తాను స్పృశించుట వలన ఇతర వస్తువులు ఏ రీతిన దగ్ధమగును అనే జ్ఞానమే అగ్నికి ఉండదు, కాల్చుకుంటా పోయేది దాని పని. దీనివల్ల ఎంతమంది నష్టపోతారు అని ఆలోచించుకున్న వాడు సంపాదించుకుంటా పోయే ప్రయత్నమే చేస్తాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించేదే పనిగా ఉంటాడు వాడు. కాబట్టి ఇతనిని నంబర్ 1 అగ్ని ఏ విధంగా దహించేటప్పుడు, ఇప్పుడు దీపం ఉంది, దాంట్లో చేయి పెడితే కాలుతుంది. దానికి ఆ గుణం చిన్నపిల్లడు కదా చేయి పెట్టొద్దని అదేం చెప్పదు, మనం చెప్పదు. అట్లా జడం లాగా వీడు. నెక్స్ట్ నంబర్ 2 శస్త్రమునకు తనకు గల తీవ్రమైన పదును గురించి దానికి తెలియదు. వీడు నాలుగుతో ఒక మాట అంటే వేడిగా పక్కన వాడిగా అది దెబ్బతీస్తుంది కదా అని ఆడకుండా ఏదంటే అది మాట్లాడతాడు, వల్గర్ గా మాట్లాడతాడు, బండ బూతులు తిడతాడు. అది అంటే అర్థం ఏంటంటే కత్తికి తన పదును తనకు తెలియదు కదా. ఆ విధంగా వీడు నాలుగుకు ఉండేటువంటి ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం వాడికే తెలియదు. వాడిని ఏం చేస్తాం చెప్పి. నంబర్ 3 ఇప్పుడు కాలకోట విషమునకు తానునర్చు ఘాతుక కృత్యం గురించి జ్ఞానం ఉండదు. అందుకని విషాది అన్నారు వీడిని. విషం లాంటి వాడు వీడు, వీడిని దూరంగా ఉండండి, దూరంగా పెట్టండి. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. నంబర్ 4
ఎదుటికి వచ్చిన జీవులకు కీడు నర్చి తమ దుష్కర్మలు కొనసాగిస్తాడు. నంబర్ 4. అది రౌడీస్. ఓకే. నంబర్ 5, దుష్కర్మలు ఆచరించేటప్పుడు ఇష్టానుసారంగా అతి వేగంగా పరిగెత్తి 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 మేఘముల వలె, మేఘములు తన లేమి తనకు తెలియదు, తను ఏం చేస్తుందో వాటికి తెలియదు. ఇప్పుడు వర్షం కురుస్తుందండి, అది శుభ్రంగా ఎండబెట్టి ఉండేటువంటి మంచి వస్తువులు ఎండబెట్టి ఉండారా, తడిస్తే పనికిరావు, ఆడపోయి కురుస్తుంది. అది దానికి ఆ జ్ఞానం లేదు. అట్లా ప్రకృతి సహజంగా వాడి ద్వారా జరిగిపోతూ ఉంటే వీడు ఎవరికైనా ఇబ్బంది పెడుతున్నాననే జ్ఞానం వీడికి ఉండదు. అట్లా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు నెంబర్ 6, కార్యకారణములందు వీడికి ఐక్యత లేదు. వీడికి నా ద్వారా ఎవరికైనా కీడు జరుగుతుందా మంచి జరుగుతుందా అని చూసేటువంటి విచక్షణే వీడికి లేదు. అందుకని వీడి తామసకర్త. ఒక పిచ్చివాడు ఎట్టాగైతే ఎవడి ముందు క్షణం సేపు కూడా ఆగడు, అట్లాంటి వాడు పని చేసుకుంటా పోతాడు. వాడి వల్ల ఎవరికైనా నష్టం జరగదు. పిచ్చివాడి చేతిలో రాయి అయిపోయింది కొంతమంది చేతిలో పరిపాలన. వీడు ఏం చేస్తున్నాడు వీడికే తెలియదు. కాబట్టి వాడు తన పోస్ట్, తన సీట్ నిలబెట్టుకోవడం కోసం ఒక టీచర్ కావచ్చు, ఒక ప్యూన్ కావచ్చు, ఒక ఎవరైనా కావచ్చు, ఒక సెక్యూరిటీ కూడా లోపల ఎవరు వస్తున్నా చెక్ చేసి పంపాలా. నాకు జీతం వచ్చేస్తుంది కదా గుమ్మను కూర్చుంటామని సెక్యూరిటీ అనరు. కాబట్టి 6వ ఉదాహరణ ఇదండి. 7, వీడు ఎట్టాటోడు తెలుసా, ఎద్దు పొట్టను పట్టుకుంటాది, పిడుదు బుడ్డ బుడుచు. ఎద్దు పొట్ట పిడుదు అంటారండి మేము, మీరేమంటారు తెలుసు. అదే జంతువులకు ఉండేటువంటిది పేను, మనకు తల్ల పేను, దానికి పిడుదు. పెద్దదైన పేను దాన్ని పిడుదు అంటారు. మనకు తల్ల ఉంటుంది పేను అని తెలుసు, మీకు జంతువులకు ఉండేదాన్ని పిడుదు అంటారండి. అట్లాంటి వాడు ఇంద్రియముల చేత వృద్ధి పొందించబడిన విషయభోగములను ఆధారం మార్చుకుని తన జీవితాన్ని నిర్వహించుకుంటూ ఉంటాడు. పేనుకి రక్తం తాగడం ఒకటే పని, వాడికి నవ్వు అవుతుందా లేదా దానితో పని లేదని సంబంధం లేదు. అట్ట ఇడు కూడా అంతే. నెంబర్ 8, ఎవరికైతే చూడండి అజ్ఞానియగు చిన్న పిల్లవాని వల్ల ఒక్కొక్కప్పుడు తనలో తానే నవ్వుకుంటాడు, తనలో తానే సంతోషపడతాడు, తనలో తానే ఏడుస్తాడు. కానీ అది పలానా కారణం మంచి విచక్షణ జ్ఞానం అనేది వీడికి ఉండదు. అది 8. 9, అంటే ప్రకృతిలో ఉండే మాయకు పూర్తిగా అంకితమై ఉంటాడు వీడు. అది 9. వీడికి కృత్యమేది అకృత్యమేది, అంటే చేయదగిన పని ఏది చేయకూడని పని ఏది తెలియదు. అలాగే ఎట్టంటే మాట్లాడేస్తాడు. ఏ ఉదాహరణ నోటికొస్తే చెప్పేస్తాడు అంతే. ఇబ్బంది పెడుతుందా లేదా అనేది కూడా నాకు ఉండదు. చెప్తున్నారు అంతేగాని మీరు గుణం ఎక్కడ ఉంది. అది అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదో కూడా తెలియదు. చూసుకోండి, ఒకసారి అజ్ఞానికి పరిపూర్ణుడికి పోలికలు చెప్పాల్సి వస్తుంది. వీడు ఏం జరిగినా పట్టించుకోడు, వాడే జరిగినా పట్టించుకోడు. కానీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తమో గుణం వాడు పట్టించుకోకపోవడం వేరు, రమణ మహర్షి పట్టించుకోకపోవడం వేరు కదా. అట్ట అనమాట. ఒక్కొక్కసారి చూడు, మీ వల్ల ఈ ఎగ్జాంపుల్ వచ్చే నాకు. కాబట్టి కేవలం చూడండి, కేవలం పెంటల వల్ల వృద్ధి పొందే పెంట కొప్పలాగా మిథ్యాపూరితమైన సంతృప్తితో నిండి ఉంటాడు వీడు. అసలు సంతృప్తి ముందే ఉండేటువంటి వారు వేరు, కొత్తగా సంతృప్తి అనేది తెలియని వాడు వేరు. నిత్య తృప్తి తెలిసినటువంటి వాడు పరిపూర్ణుడు. ఎప్పటికీ తృప్తి అనేది తెలియదు వీడికి, ఎప్పుడు అసంతృప్తి రగిలిపోతూ ఉంటాడు. మిథ్యాపూరితమగు తృప్తి అంటే భౌతికమైన వస్తువు వల్ల తృప్తి పొందుతాడు వీడు మూర్ఖుడు. భౌతికమైన వస్తువు వల్ల తృప్తి పొందేవాడు తమో గుణం, తామస్కర్త. ఇంకా ఇందు మూలముననే ఎవరైతే తన అహమ్మన్యత్వము వలన స్వయంగా ఈశ్వరుని ఎదుట కూడా వంగడు. ఈ గోపురం దైవము అదంతా పట్టించుకోడు. అవసరం లేదు, నేను రానంటాడు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చారు, అలా తిరుమల సందర్శించి కొంతమంది భక్తులు వచ్చారు. తిరుమల తిరుపతి సంబంధించిందేనమ్మా ఈ గుంట, ఈ యొక్క దేవాలయం, పోదాం రండి అని నేను కూడా వాళ్ళతో పాటు పోయించాను. వాళ్ళతో పాటు అట్లా ఏముంది, కానీ ఆ దేవుడు లేదు, గుడిలో లేదు, అది లేదు, ఇది లేదు, నేనే దేవుడు అంతా నా కాలు మొక్క సరిపోతుంది అంటాడు. ఇటువంటి వాళ్ళు మూర్ఖులు అనమాట. ఈశ్వరుని ఎదుట కూడా వంగడు, సృష్టికి సంబంధించిన శక్తిని ఖాతరు చేయడు. అటువంటి మూర్ఖుడిని తామసకర్త అంటారండి. ఇంకా తామసుడి గురించి లక్షణాలు మనం రేపు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది.
గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా. గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. ఇంద్రియాలోలుండును మూర్ఖుడు చింతాగ్రస్తుడు సోమరి, తామసాకర్తయనుచు అర్జున ప్రకటించబడుచుండును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురాత్మ అండి. మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. భట్ట
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.